సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని స్థానిక వశిష్ఠ డిగ్రీ కళాశాలలో మార్చి 8వ తేదీన 111వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని గురువారం రోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క వేడుకల్లో ముఖ్య అతిథులు నేషనల్ ఉమెన్స్ రైట్స్, సోషల్ జస్టిస్, సోషల్ సర్వీసెస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు మంగళపల్లి హుసేన్, అదేవిధంగా ఎన్ఎస్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ జి నరసింహులు మరియు రాష్ట్ర ఉమెన్స్ రైట్స్ కమిటీ మెంబర్ డి అశోక్ గౌడ్ మరియు రాష్ట్ర ఉమెన్స్ రైట్ జనరల్ సెక్రటరీ పి శ్రవణ్ మరియు రాష్ట్ర ఉమెన్స్ రైట్స్ సెక్రటరీ పి సాయిరామ్ మరియు జహీరాబాద్ డివిజన్ ఉమెన్స్ రైట్స్ అధ్యక్షులు కె నగేష్, అదేవిధంగా టౌన్ ఉమెన్స్ రైట్స్ మహిళా సెల్ అధ్యక్షులు బి అంజయ్య మరియు బి మహేష్, అదేవిధంగా రంగమ్మ, స్థానిక ఉమెన్స్ రైట్స్ మహిళలు పాల్గొనడం జరిగింది. వారిని శాలువలతో సన్మానించి పూలమాలలు సమర్పించడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో మంగళపల్లి హుసేన్ మాట్లాడుతూ మొట్టమొదట అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ లోకంలో స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. మనలా కంటి పాపలా కాపాడే ఇంత గొప్ప స్త్రీమూర్తిని స్మరించుకోవడం మన బాధ్యత. మొట్టమొదట అంతర్జాతీయ మహిళా దినోత్సవం 1911వ సంవత్సరంలో ఆస్ట్రేలియా, డెన్మార్క్, జర్మనీలో, స్విట్జర్లాండ్ దేశాల్లో నిర్వహించడం జరిగింది. 1975వ సంవత్సరంలో మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఐక్యరాజ్య సమితి అధికారికంగా ప్రకటించడం జరిగింది.
అంబేద్కర్ సంబంధించినటువంటి జయంతి ఉత్సవ సందర్భంగా ఇవన్నీ మేము ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. వారిని అభినందిస్తూ వారి మరింత సమాజానికి సర్వీస్ అందించాలని చెప్పేసి వారి భావజాలాన్ని వారి ఆలోచన విధానాన్ని తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఇవన్నీ మనం ఆవిష్కరిస్తున్నాము. కాబట్టి ఈ జైరాబాద్ డివిజన్ సమక్షంలోనే దీన్ని కూడా ఆవిష్కరణ చేయాలని చెప్పేసి ఒక నలుగురు వచ్చి దీనికి సంబంధించిన వాళ్ళు దీన్ని ప్రోగ్రామ్కి నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు ఈ యొక్క హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళలను గౌరవించి వారికి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ, మండల కమిటీ, స్టేట్ కమిటీ సంబంధించినటువంటి మహిళలు, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి సమాజ అభివృద్ధి కోసం, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడినటువంటి వివిధ సంఘాల నాయకురాలు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని రంగాలలో వివిధ రంగాలలో పనిచేస్తున్నటువంటి మహిళలను కూడా ఈరోజు మనము సన్మానించుకోవడం జరిగింది. అదేవిధంగా మనం ఏదైతే యాంటీ కరప్షన్, యాంటీ క్యాస్ట్, యాంటీ రిలీజన్ సంబంధించినటువంటి ఏదైతే మనం న్యాయ సేవ మార్పు అనే సిద్ధాంతాలతోటి నేషనల్ హ్యూమన్ రైట్స్ పనిచేస్తుంది కాబట్టి అందులో పనిచేయడము, మేము పనిచేయడము, అదేవిధంగా నాతో పాటు వివిధ కమిటీ సభ్యులు పనిచేయడము చాలా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా దేశ అభివృద్ధి కోసం దేశంలో జరుగుతున్నటువంటి కొన్ని మహిళలపై జరుగుతున్నటువంటి దాడులు కానీ, మహిళలపై జరుగుతున్నటువంటి వివక్షితమైనటువంటి కార్యక్రమాలు కానీ వాటిని అరికట్టే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకొని సహకరించి సంబంధించినటువంటి మహిళా సాధికారత సంబంధించినటువంటి రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ అన్ని రంగాలలో ముందు ఉండాలంటే మహిళలకు ప్రధానమైనటువంటి కేంద్ర బిందువుగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. అదేవిధంగా మహిళల సాధికారత కోసం హ్యూమన్ రైట్స్ కూడా ఎల్లవేళ పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ డివిజన్ లో ఇంకా ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలపై డివిజన్ కమిటీ సభ్యులందరూ కూడా దృష్టి పెట్టి వారి యొక్క సమాజ సంబంధించినటువంటి అభివృద్ధి కోసం పోటీ పడి వారికి పనిచేయాలని చెప్పేసి వారిని ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి మేము ముందుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అందరికీ